నమస్తే జిఎన్ఆర్ టీవీకి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ భవన్లో ఘనంగా దీక్ష విజయ్ దివస్ కార్యక్రమం 2. ప్రెస్ మీట్ లో మాట్లాడిన బండి సంజయ్ కుమార్. వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ ప్రెస్ మీట్. ఈసీని అడ్డం పెట్టుకుని ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారు లోక్సభలో రాహుల్ గాంధీ. తెలంగాణ భవన్లో ఘనంగా దీక్ష విజయ్ దివస్ కార్యక్రమం నిర్వహించారు. జోహార్ తెలంగాణ అమరవీరులకు, కేసీఆర్ గారి నాయకత్వం. గౌరవనీయులు కౌన్సిల్ ఉపాధ్యక్షులు పెద్దలు బండా ప్రకాష్ అన్న గారికి, మాజీ హోంశాఖ మంత్రివర్యులు, 2001 నుంచి కేసీఆర్ అడుగుజాడల్లో నడిచినటువంటి పెద్దలు మహమూద్ అలీ గారు, గౌరవ మాజీ పార్లమెంట్ సభ్యులు, దేశంలోని అన్ని రాజకీయ పార్టీలను కేసీఆర్ గారితో పాటు ఒప్పించి మెప్పించి తెలంగాణకు అనుకూలంగా లేఖలు తేవడంలో నిరంతరం కృషి చేసినటువంటి పార్లమెంట్ మాజీ సభ్యులు పెద్దలు వినోదన్న గారు, అదేవిధంగా మా టీఎన్జిఓ అధ్యక్షులుగా నాకు బాగా తెలుసు, ఈరోజు చాలామందికి తెలుసో తెలియదో కానీ ఇంటర్నల్ మీటింగ్స్ జరిగేది 10 మంది 20 మంది కూర్చున్నప్పుడు స్వామి గౌడు దేవి ప్రసాద్ గారిని పిలిచి మీరు పెన్ డౌన్ చేయండి, సకల జనుల సమ్మెకు శ్రీకారం చుట్టండి అని వీళ్ళతో కేసీఆర్ గారు ఇంటర్నల్ మీటింగ్స్ పెట్టేది. మరి సక్సెస్ అవుతుందా, ప్రభుత్వం ఎట్లా స్పందిస్తుంది, ఏమవుతుంది అని రాత్రులు మాట్లాడేవారు. అలాంటి కీలక సమావేశాల్లో తమ ఉద్యోగం కంటే తెలంగాణ ఉద్యమమే ముఖ్యమని కృషి చేసినటువంటి వారిలో ఒకరు దేవి ప్రసాద్ అన్న గారు, పెద్దలు రావుల చంద్రశేఖర్ రెడ్డి అన్న గారు, సోదరిమణి సునీత గారు, మా మిత్రులు క్రాంతి గారు, మరి అదేవిధంగా వెంకటేశ్వర రెడ్డి గారు. ఇవాళ డిసెంబర్ 9. ఈరోజు చెంచల్గూడ జైల్లో ఉన్నాడు తమ్ముడు, ఆనాటి విద్యార్థి విభాగం అధ్యక్షుడు ఎర్రోళ్ళ శ్రీనివాస్. ఉద్యమంలో అరెస్ట్ అయ్యి తెలంగాణ ప్రకటన వచ్చినప్పుడు జైల్లో ఉన్నాడు. తెలంగాణ ఉద్యమంలో అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్న తమ్ముడు ఎర్రోళ్ళ శ్రీనివాస్ గారు, మరొక విద్యార్థి అధ్యక్షుడు తమ్ముడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారు, బాలు గారు, రాకేష్ రెడ్డి గారు, ఇంకా మా బాలరాజ్ యాదవ్ గారు, విజయ్ కుమార్ గారు, కిషోర్ గారు, ఇంకా సీనియర్ చాలామంది ఉన్న రాకేష్, అందరికీ మా చెల్లెళ్ళు తమ్ముళ్ళు ఉద్యమకారులు పార్టీ సీనియర్ నాయకులు మీడియా మిత్రులు కార్పొరేటర్లు అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నా. జూలూరి అన్నగారికి మరి వారైతే ఎన్నో పుస్తకాల రూపంలో గౌరీశంకర్ అన్న కాంట్రిబ్యూషన్ ఉద్యమంలో చాలా గొప్పది, వారికి ప్రత్యేకమైన నమస్కారం. అయితే ఈరోజు ఈ డిసెంబర్ 9 అనేది చరిత్ర పుటల్లో సువర్ణాక్షరాలతో లిఖించదగిన రోజు. నవంబర్ 29 మనం దీక్షా దివస్ జరుపుకున్నాం. నవంబర్ 29 లేకపోతే డిసెంబర్ 9 తెలంగాణ ప్రకటన లేదు. డిసెంబర్ 9 లేకపోతే జూన్ 2 రాష్ట్ర అవతరణ దినోత్సవం లేదు. అంటే తెలంగాణ ఉద్యమంలో ఈ 3 రోజులు చాలా కీలకమైనవి. నవంబర్ 29, డిసెంబర్ 9, జూన్ 2. నవంబర్ 29 లేకపోతే డిసెంబర్ 9 లేదు, డిసెంబర్ 9 లేకపోతే రాష్ట్ర అవతరణ దినోత్సవం జూన్ 2 లేదు. ప్రెస్ మీట్ లో మాట్లాడిన బండి సంజయ్ కుమార్. పాత్రికేయ మిత్రులందరూ కూడా నమస్కారాలు. మీ ముందు రావడానికి కారణం ఏంటంటే ఇవాళ సాయంత్రం మాట్లాడుకునే అవకాశం మాకు ప్రభుత్వం ఇవ్వలే, ఎన్నికల కమిషన్ ఇవ్వలే. స్వచ్ఛందంగా బాధ్యతాయుతంగా బాధ్యతలు నిర్వహించాల్సినటువంటి ఎన్నికల కమిషన్ కానీ పోలీస్ అధికారులు కానీ అధికార కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి కొమ్ము కాస్తున్న విధానం నిజంగా చాలా దుర్మార్గము, సిగ్గుచేటువి. తెలంగాణ రాష్ట్రంలో అధికారం ప్రతిపక్షం కలిసి పనిచేస్తున్నాయి. పర్మిషన్లు కూడా వాళ్ళిద్దరికీ వస్తాయి. భారతీయ జనతా పార్టీకి పర్మిషన్లు ఇవ్వరు.
తిట్టుకుని వాళ్ళే తిట్టుకుంటారు. నువ్వు నన్ను తిట్టు, నేను తిడతా. మధ్యలో బీజేపీ మాత్రం బీజేపీ వస్తే మళ్ళీ మనం తట్టుకోలేము. పర్మిషను మేము అప్లై చేస్తే ఇస్తారా ఇయ్యరా చెప్పరు. ఒకవేళ ఇస్తే మళ్ళీ క్యాన్సిల్ చేస్తారు. ఇస్తే క్యాన్సిల్ చేస్తారు, ప్లేస్ మారుస్తారు, మళ్ళీ పర్మిషన్ ఇస్తారు, మళ్ళీ ప్లేస్ మారుస్తారు, లాస్ట్కి పర్మిషన్ క్యాన్సిల్ చేస్తారు. లాస్ట్కు చివరకు మేము ఎట్టి వస్తే పోతాము అని చెప్పి పోవడానికి డిసైడ్ అయ్యి అన్ని ఏర్పాట్లు చేసుకొని బయలుదేరే టైంకు మళ్ళీ పర్మిషన్ ఇస్తారు. ఈరోజు కూడా మేము 4th నాడు పర్మిషన్ అప్లై చేసినాం. ఈరోజు పర్మిషన్ క్యాన్సల్, పర్మిషన్ ఇవ్వమని చెప్పంటున్నారు. ఎందుకంటే ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీకి పర్మిషన్ ఇష్టమంటున్నారు. అక్కడ అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నాం. ఇవాళ సడన్గా ఫోన్ చేసి మీరు వేరే డివిజన్లో పెట్టుకోరంటున్నారు. వాళ్ళే మా ప్రోగ్రామ్ కూడా ఎలక్షన్ కమిషన్ అధికారులు వాళ్ళే డిసైడ్ ఇస్తున్నారు మేము ఏడ పెట్టుకోవాలని కూడా. కానీ బీఆర్ఎస్ వాళ్ళకు కాంగ్రెస్ వాళ్ళకు వాళ్ళిద్దరికీ ఎక్కడంటే అక్కడ పర్మిషన్లు. వాళ్ళు స్వేచ్ఛగా మీటింగ్లు పెట్టుకోవచ్చు, బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేసుకోవచ్చు. ఎన్నికల ఖర్చు చూడరు వాళ్ళది. వాళ్ళ పర్మిషన్ల గురించి వాళ్ళు అడగరు. వాళ్ళకి ఎక్కడ అడ్డంకులు రావు. వాళ్ళను ఎవ్వరు ఆపరు. పూర్తి స్వేచ్ఛ ఉన్న జూబ్లీస్లో వాళ్ళకు. కానీ భారతీయ జనతా పార్టీ మీటింగ్ పెట్టాలంటే 3 రోజుల ముందు పర్మిషన్ అప్లై చేస్తే ఆ రోజు పొద్దున్నే వస్తుంది పర్మిషన్. ఏ రోజు మీటింగ్ పెట్టుకుంటే పొద్దున పర్మిషన్ వస్తుంది. మేము అటో స్పీకరు ఇటో స్పీకర్ పెట్టుకొని ఒక మౌత్ పీస్ పెట్టుకొని ఒక రథం పెట్టుకొని మాట్లాడాలి. వాళ్ళు మాత్రం మొత్తం డీజేలు, మొత్తం ఎల్ఈడి బోర్డ్స్, స్క్రీన్స్, 2 పార్టీలు. వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈరోజు ధాన్యం సేకరించే విషయంలో ప్రతిరోజు కూడా నూతన ఒరవడిని తీసుకొచ్చి రైతుని ఏ విధంగా మోసం చేయాలి అనే ఒక ఆలోచనతోటి మరి కూటమి ప్రభుత్వం కుట్ర పన్నుతా ఉందా, లేకపోతే దళారులు కుట్ర పన్నుతా ఉన్నారా, లేకపోతే రైస్ మిల్లర్స్ కుట్ర పన్నుతా ఉన్నారా? చివరికి నష్టపోయేది మాత్రం ఒక రైతు సోదరుడే కనిపిస్తా ఉంది. అంటే దాదాపుగా కృష్ణా జిల్లాలో నిన్న మొన్న చూస్తూ ఉంటే ఎంత దారుణమైన పరిస్థితులు ఇంకా దిగజారిపోయినాయి అంటే ధాన్యం సేకరించే విషయంలో 1350 రూపాయలు 1300కి కొని రైతుల్ని ఒక రకంగా మోసం చేస్తూ ఉన్నారు. అంటే వీళ్ళు ఇవ్వాల్సినటువంటి మద్దతు ధర ఏదైతే 1777 రూపాయలు ఉందో ఆ 1777 రూపాయలకి బిల్ కొట్టి, అంటే ఒక 100 బస్తాలు ఒక రైతు ధాన్యం గనక వాళ్ళు అమ్ముకుంటే ఆ 100 బస్తాలు 1777 రూపాయలు అంటే మద్దతు ధర ఇచ్చినట్టు నటించి దాదాపుగా ఒక దానిలో 1350 దానికి సరిపడా అంటే ఒక 1350 రూపాయలు ఒక 100 బస్తాలు అమ్మితే 1,45,000 రూపాయలు అంత వస్తాయి. దాన్ని దాదాపుగా 50,000 రూపాయలు 100 బస్తాల్లో స్కామ్ చేస్తా ఉన్నారు. అంటే ఈ 50,000 రూపాయలు ఎక్కడికి వెళ్తా ఉన్నాయి? రైస్ మిల్లరు రైతును మోసం చేస్తా ఉన్నాడా, దళారులు మోసం చేస్తా ఉన్నాడా, స్థానిక ఎమ్మెల్యే మోసం చేస్తా ఉన్నాడా, కూటమి నాయకులు మోసం చేస్తా ఉన్నారా? ఎవరు మోసం చేస్తా ఉన్నారు? ఇది ఒక పెద్ద ఈ సివిల్ సప్లైస్ మినిస్టర్ గారు వచ్చి చివరి గింజ వరకు మేము ధాన్యం కొంటామని చెప్పి చెప్తారు. లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ఏమో ఇంకా ఆయనదైతే డిఫరెంట్ స్టోరీ, అది కూడా మాట్లాడుకుందాం. ఇదంతా కూడా ఒక పెద్ద రైతుని మోసం చేసే కార్యక్రమం ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉందని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. దానికి రకరకాల అడ్డంకులు పెడతారు. తేమ శాతం విషయంలో ఎంత మోసం జరుగుతూ ఉందంటే ఇదివరకు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి గ్రామంలో కూడా రైతు భరోసా కేంద్రాన్ని తీసుకొచ్చి ఆ రైతు భరోసా కేంద్రం దగ్గర తీసుకున్నటువంటి తేమ శాతమే ఫైనల్గా చేసేవాళ్ళు.
కానీ ఈరోజు రైతు భరోసా కేంద్రం దగ్గర అసలు తేమ శాతం తీసుకునే పనే లేదు. అక్కడ కస్టోడియన్ ఆఫీసర్ పేరుతో ఏర్పాటు చేసిన ఆ మనిషే కనిపించడు. ఆ తేమ శాతం గురించి తీసుకెళ్లి ఎవరైతే రైస్ మిల్లరో లేకపోతే మధ్యలో దళారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫైనల్ చేసినటువంటి తేమ శాతం ప్రకారమే ఈరోజు రైతుకి ఆ ధాన్యం ధర లభిస్తా ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. ఎన్నికల కమిషన్ ఈసీని అడ్డం పెట్టుకుని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని నాశనం చేసిందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు చేశారు. మంగళవారం లోక్సభలో ఎన్నికల సంస్కరణలపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ ఈసీ స్వతంత్రతను దెబ్బతీస్తున్నారని పక్షపాతంగా వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ తప్పు చేసినా శిక్ష పడకుండా చట్టాలను మార్చారని రాహుల్ విమర్శించారు. ఓట్ల దొంగతనంపై తాము ఎన్నో ఆధారాలు సమర్పించినా ఈసీ నుంచి కనీస స్పందన కరువైందని మండిపడ్డారు. బీజేపీకి అనుకూలంగానే ఎన్నికల షెడ్యూల్ ను ప్రకటిస్తున్నారని పోలింగ్ ముగిసిన 45 రోజుల తర్వాత సీసీటీవీ ఫుటేజ్ ని ధ్వంసం చేయాలనే నిబంధనను ఎందుకని ఆయన ప్రశ్నించారు. హర్యానా ఓటర్ల జాబితాలో బ్రెజిల్ కు చెందిన ఒక మోడల్ కు 23 ఓట్లు ఉన్న విషయాన్ని ప్రస్తావిస్తూ ఓటర్లు జాబితాలను ఎలా తారుమారు చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చని అన్నారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం కోరపల్లి గ్రామంలో హుజూరాబాద్ ఏసీపీ ఆధ్వర్యంలో కోరపల్లి గ్రామంలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. రాబోయే ఎన్నికల నేపథ్యంలో శాంతి భద్రతలు కాపాడేందుకు హుజూరాబాద్ ఏసీపీ ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం కోరపల్లి గ్రామంలో భారీగా పోలీస్ ఫోర్స్ తో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. గ్రామంలోని ప్రధాన వీధుల మీదుగా పోలీసులు ర్యాలీగా సాగి ప్రజల్లో విశ్వాసాన్ని పెంపొందించేలా సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా ఏసీపీ మాధవి జమ్మికుంట పట్టణం సిఐ రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ ప్రజలు ఎలాంటి భయాందోళనకు లోను కాకుండా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమస్తులకి మరియు మీడియా మిత్రులకి నాతోటి మా సబ్ డివిజన్ అధికారులకి సిబ్బంది అందరికీ కూడా నమస్కారం. ఈరోజు ఇక్కడ మేము పోలీస్ కవాతు చేయడానికి వచ్చాము. కవాతు ఎందుకు చేస్తామంటే రాబో ఎలక్షన్ ఏదైతే 17వ తారీఖు మీకు అందరు ఓట్లు ఉన్నాయమ్మా ఉన్నాయి కదా, ఈ ఓటు హక్కు వినియోగించుకోవడంలో మీకు ఎలాంటి ఇబ్బంది ఉండకూడదు. ఉంటే మేము ఉన్నాము అని మీలో ఆత్మధైర్యాన్ని భరోసాని ఇవ్వడానికి పోలీసు శాఖ నుంచి మేము మా సిపి గారి ఆదేశాల మేరకు ఈరోజు ఫ్లాగ్ మార్చ్ చేయడానికి వచ్చాము. వస్తూ మీ ఓటర్స్ కూడా కాస్త పిలిచి మాట్లాడాలి, కొన్ని చేయకూడని పనులు ఉంటాయి, చేస్తే ఏ రకమైన చర్యలు ఉంటాయని తెలియజేయడం, సూచనలు ఇవ్వటం కూడా మా బాధ్యతగా మేము ఇక్కడికి వచ్చి చెప్పడం జరుగుతుంది. మా ఇన్స్పెక్టర్ జమ్మికుంట గారు మీకు తెలియజేశారు ఏం చేయాలి ఏం చేయకూడదు. ముఖ్యంగా కొన్ని మర్చిపోయిన ఏమని ఉంటే నేను కవర్ చేస్తాను. 44 అవర్స్ ముందుగానే ఈ క్యాంపెయినింగ్ అనేది క్లోజ్ అవుతుంది. ఇక్కడ ఎవరైతే వార్డు సభ్యులు కావచ్చు, సర్పంచ్గా నామినేషన్ వేసిన వాళ్ళు కావచ్చు, ఎవరైతే ఎన్నికల బరిలో ఉన్న వాళ్ళందరూ కూడా అంటే 17వ తారీఖు మనకి ఎలక్షన్ ఉంటే 15వ తారీఖు సాయంత్రం 5 గంటలకి క్యాంపెయినింగ్ క్లోజ్ ఉంటుంది. ఎవరు కూడా గుంపులుగా తిరగటం కానీ చేయకూడదు, ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేయకూడదు. ఎక్కడైనా కానీ మీరు ర్యాలీగా వెళ్ళి మీరు మీటింగ్స్ పెట్టదలుచుకుంటే పోలీస్ పర్మిషను, ఎంపీడీఓ గారి పర్మిషన్ తోటి మీరు మీటింగ్స్, ఎంఆర్ఓ గారి పర్మిషన్ తోటి మాత్రమే మీటింగ్స్ పెట్టాలి క్యాండిడేట్స్ ఎవరైనా కానీ. తర్వాత పోలింగ్ రోజు ఇంతకుముందు సీఏ గారు చెప్పినట్టు సెల్ ఫోన్స్ తీసుకొని ఈరోజు ఫ్యాషన్ అయిపోయింది. నేను ఫోటో దిగగానే నేను ఓటు వేసుకుంటూ ఫోటో దిగి ఏం చేస్తా సోషల్ మీడియాలో పెడతా. అట్లా పెట్టడం వలన మా దాకా వస్తుంది, ఎలక్షన్ కమిషనర్ దాకా పోతుంది, అది కేసుల పాలు అవుతారు. తెలుసా తెలియక తప్పు చేసి కేసుల పాలు కావద్దు. కేసుల పాలు అయిన తర్వాత ప్రతి ఎలక్షన్కి మిమ్మల్ని తీసుకొచ్చి బైండ్ అవుట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఆడిషన్ చూస్తున్నారు. నాచారం పారిశ్రామిక వాడలో ఉన్న షాహీ ఎక్స్ స్టోర్స్ గార్మెంట్స్ సంస్థలో పనిచేస్తున్న మహిళా కార్మికులు తమకు జీతాలు పెంచాలని చేస్తున్న ధర్నా కార్యక్రమం నేటికి 2వ రోజుకు చేరుకుంది. విధులను బహిష్కరించి పరిశ్రమ ముందు నిరసన వ్యక్తం చేస్తున్న మహిళా కార్మికులకు ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ ప్రభాకర్, హమాలీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు హమాలీ శ్రీనివాస్ ధర్నాలో పాల్గొని కార్మికులకు సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిన్నటి నుంచి మహిళా కార్మికులు ఎండలో కూర్చొని తమకు న్యాయం చేయాలని ధర్నా చేస్తున్న యాజమాన్యం స్పందించకపోవడం సరికాదన్నారు. కంపెనీలో పనిచేస్తున్న మహిళలకు కనీస గౌరవం ఇవ్వకుండా అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని, అలా ప్రవర్తించిన వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. వెంటనే మహిళా కార్మికులకు వారి పనికి తగ్గ జీతం పెంచాలని, మహిళలకు న్యాయం జరిగేంత వరకు తాము వెనక్కి తగ్గేదే లేదని స్పష్టం చేశారు. ఇండస్ట్రియల్ పరిసర ప్రాంతాల్లో
ఉన్నటువంటి షాయి ఎక్స్పోర్ట్ సంబంధించినటువంటి మహిళా కార్మికులు నిన్న ఉదయం నుంచి ఈరోజు ఇంకా కూడా మరి వారి యొక్క జీతాలు పెంచాలని, కనీస మర్యాద ఇవ్వాలని, దాంతోపాటుగా కంపెనీలో పనిచేస్తున్నటువంటి మహిళా కార్మికులని వేధించకూడదని, అసభ్యంగా ప్రవర్తించకూడదని, బెదిరించి ఆబ్సెంట్లు వేయటం, మరి ఆ రకంగా పనికి వచ్చినా కూడా జీతం ఇవ్వకుండా జీవితాలతో చెలగాటమాడుతున్నటువంటి యాజమాన్యం యొక్క నిరంకుశం మొండి వైఖరికి వ్యతిరేకంగా నిన్నటి నుంచి ఈడ మహిళా కార్మికులు భారీ స్థాయిలో మరి ధర్నా నిర్వహిస్తా ఉన్నారు. ఈ యొక్క ధర్నాకి మద్దతుగా భారతీయ జనతా పార్టీ పక్షాన మరి మద్దతు పలకడమే కాకుండా యాజమాన్యానికి చాలా స్పష్టంగా పేర్కొనడం జరిగింది. ఒకవైపున పరిశ్రమలలో కనీస వేతనాలు అమలు చేయాలని చెబుతున్నప్పటికీ కూడా మీరు ఏదో మొక్కుబడిగా వాళ్ళకి జీతాలు ఇస్తూ పబ్బం గడుపుకుంటూ మరి యొక్క కంపెనీ ఎక్స్పాన్షన్ మీద ఎక్స్పాన్షన్ చేసుకుంటూ కొత్త యూనిట్లు పెడుతున్నారే కానీ ఉన్న కార్మికుల యొక్క బాగోగులు మాత్రం చూడనటువంటి ఒక నేపథ్యంలో ఈరోజు మహిళలు భారీ స్థాయిలో చేస్తా ఉన్నారు ధర్నా. మరి ఒకవైపున యాజమాన్యం చర్చలని చెప్పని మరి ఈరోజు ఉదయం వచ్చి మా చేతిలో ఏం లేదు, మేము కేవలం క్రమశిక్షణకు వ్యతిరేకంగా మీ పైన ఎవరైతే అధికారులు దురుసుగా మాట్లాడారో వాళ్ళ పైన మాత్రం మేము చర్యలు తీసుకుంటాం, జీతాలు పెంచే విషయం మా పరిధిలో లేదని చెప్పని దాటవేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. చాలా స్పష్టంగా పేర్కొంటా ఉన్నాం, మీరు పోలీసులు పెట్టో లేకపోతే ప్రైవేట్ సెక్యూరిటీని పెట్టో ఈ యొక్క కార్మికులు వేధించాలని చెప్పని ప్రయత్నం చేస్తే ఈ చుట్టుపక్కల చిల్కా నగర్ నుంచి, మల్లాపూర్ నుంచి, నాచారం నుంచి పెద్ద ఎత్తున వేల సంఖ్యలో ప్రజల్ని తీసుకొచ్చి ఈ కంపెనీ ముందల బైఠాయింపు చేసి కంపెనీ యొక్క పని దినాల్ని స్తంభింపజేస్తాం, వీళ్ళని కాపాడుకుంటాం అన్నటువంటి విషయాన్ని ఈరోజు హెచ్చరిస్తూ వీళ్ళ జీతాలు పెంచాలి, వీళ్ళని వేధించిన అధికారులని సస్పెండ్ చేయాలని చెప్పని డిమాండ్ చేస్తూ, దాంతో పాటుగా సీనియారిటీ 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు 15 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నటువంటి కార్మికుల పట్ల మరి న్యాయమైనటువంటి హక్కుల కొరకు ఈ యొక్క యాజమాన్యం విని తీరాల్సిందే అని చెప్పని నేను డిమాండ్ చేస్తూ ఖచ్చితంగా కార్మికుల ఐక్యత. హన్మకొండ డీసీపీ భవన్ లో సోనియా గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. తెలంగాణ రాష్ట్రాన్ని అందించిన మహానేతకు కాంగ్రెస్ నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. కేక్ కట్ చేసి ప్రజల తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ బీజేపీ వాళ్ళు ఆమెని కోడలు వస్తే మరి మీ ఇంటికి వస్తే మీ ఇంటిలు, మా ఇంటికి వస్తే మా ఇంటిలు పెట్టుకుంటారు కదా. మరి సోనియా గాంధీ గారు గాంధీ కుటుంబంకి వస్తే గాంధీ అని పెట్టుకోకపోతే ఏ పేరు పెట్టుకుంటారో కూడా తెలియదు మూర్ఖులు. అవమానపరిచి ఇటలీ అని అదని ఇదని అవమానపరిచి ఆమె అవమానాన్ని తట్టుకోలేక ప్రధానమంత్రి అయ్యే అవకాశం వచ్చినా, సోనియా గాంధీ గారికి అవకాశం వచ్చినా, రాహుల్ గాంధీ గారికి అవకాశం వచ్చినా ప్రధానమంత్రి పదవి తీసుకోకుండా ఇవాళ మన్మోహన్ సింగ్ లాంటి వారిని, పివి నరసింహారావు గారు లాంటి వారిని ప్రధానంగా చేసినటువంటి గొప్ప కుటుంబం అది. ఇవాళ బీజేపీ వాళ్ళు నిన్న మోదీ లాంటి వ్యక్తి కూడా ఏం మాట్లాడుతున్న వాళ్ళు గుర్తుపెట్టారు. ఎందుకన్నా ఆ రోజులలో స్వాతంత్ర పోరాటంలో కానివ్వండి, స్వాతంత్రం రావడానికి ముఖ్య కారకులు కానివ్వండి గాంధీ కుటుంబం. మరి ఆ కుటుంబం చేసిన త్యాగం అంతా ఇంత కాదు. ఆ కుటుంబంలో ఎవ్వరు కూడా నిజంగా కొస వెళ్ళలే. దేశం కోసం ప్రాణ త్యాగాలు చేసిన కుటుంబం అది. బడుగు బలహీన వర్గాలకు త్యాగాలు చేసినటువంటి ఆ గాంధీ కుటుంబంలో కోడలుగా సోనియా గాంధీ గారు రావటం, ఆమెని సోనియా గాంధీ గారిని ఎన్ని అవమానపరచాలో అని వార్చిండ్రు. తెలుగు సాంప్రదాయం, సిద్ధాంతం అన్ని ఎన్నో. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ భవన్ లో ఘనంగా దీక్ష విజయ్ దివస్ కార్యక్రమం 2. ప్రెస్ మీట్ లో మాట్లాడిన బండి సంజయ్ కుమార్.
వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ ప్రెస్ మీట్. ఈసీని అడ్డం పెట్టుకుని ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారు లోక్సభలో రాహుల్ గాంధీ. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.